అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కేవలం 1 ఇయర్ మాత్రమే అవుతుంది. డిసెంబర్ 9వ తారీఖు 2023 నాడు కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. మొన్న డిసెంబర్ 9వ తారీఖు 2024 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. జనవరి నెల కూడా పూర్తయింది. ఇది ఫిబ్రవరి నెల, అంటే దాదాపు 1 ఇయర్ 1 మంత్ కంప్లీట్ అయింది. అంటే దాదాపు 13 మంత్స్ కంప్లీట్ అయిపోయింది. ఈ 13 మంత్స్ లోనే మామూలు పంచాయతీలు కాదు, అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు తలకాయలు పట్టుకునేటటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్ లో ఉన్నాడు. ఓవైపు కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఏది తేల్చుకోలేనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నారు. ఒకటి ఫస్ట్ వచ్చేసి పార్టీలు మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పరిస్థితి. 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ఈ సార్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు. ఈ పార్టీలు మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత వేటు ఉండబోతుంది. సుప్రీం కోర్టు ఆల్రెడీ ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా నడుస్తున్నటువంటి నేపథ్యంలో సుప్రీం కోర్టులో ఖచ్చితంగా ఈ 10 మంది ఎమ్మెల్యేలకు కొంత ఘట్టకాలం ఎదురుకావచ్చు. దీంట్లో దానం నాగేందర్ పదవి పోవచ్చు, ఎమ్మెల్యే పదవి పోవచ్చు. ఈ పార్టీలు మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేల పదవులు పోతే మళ్ళీ 10 నియోజకవర్గాలలో ఉప ఎన్నికల సైరన్ మోగేటటువంటి అవకాశం ఉంది అనేది నడుస్తున్నటువంటి చర్చ. ఆల్రెడీ కేటీఆర్ ఢిల్లీకి పోయి వచ్చిండు. కేటీఆర్ ఢిల్లీకి పోయి తెలంగాణకు వచ్చుడుతో రేవంత్ రెడ్డికి ఏం చేయాలో అర్థమైతలేదు. ఎందుకంటే కేటీఆర్ వాళ్ళు చేసినటువంటి కథ ఏంది, ఈ అనర్హత వేటు పిటిషన్ కాస్త పాడి కౌశిక్ రెడ్డితో నేర్పించారు. ఓకే, ఆల్రెడీ సుప్రీంకోర్టులో పూర్తి స్థాయిలో వ్యవహారం అంతా నడుస్తున్నది. కానీ తోపు అడ్వకేట్లతో మాట్లాడారట, మామూలు అడ్వకేట్లు కాదు. మళ్ళా ఖచ్చితంగా వాళ్ళ కేసు ఇస్తే కేసు గెలుస్తాము అని కొంతమంది అనుకుంటాం కదా. అరే ఆ సార్కు కేసు ఇస్తే పక్కా గెలుస్తాం కోట్ల, ఆ సార్ బాగా వాదిస్తాడు, సూపర్ వాదిస్తాడు ఆ సార్ అని చెప్తాం కదా లాయర్లతోటి. అలాంటి తోపు లాయర్లతోటి వీళ్ళు వాదిస్తూ ఉన్నట్టు ఇప్పుడు వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉన్నట్టు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు. అయితే ఢిల్లీకి పోయి వచ్చిండు, కేంద్ర మంత్రులను కలిసి వచ్చిండు కేటీఆర్. చాలా మంది కేంద్ర మంత్రులతో మాట్లాడొచ్చిండు, తర్వాత అడ్వకేట్లతో కూడా మాట్లాడొచ్చిండట. ఎందుకు? ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారం. ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారం కాస్త ఇప్పుడు కాంగ్రెస్ కు మింగుడు పడినట్టు అయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మెడకు చుట్టుకున్నది ఫస్ట్ పంచాయతీ. కాంగ్రెస్ కు వచ్చినటువంటి మొదటి పంచాయతీ ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారం. ఒకవేళ 10 మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడితే, ఒకవేళ వీళ్ళను పదులోకి వెళ్ళి తీసేస్తే, డిస్క్వాలిఫై చేస్తే మళ్ళా 10 నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు వస్తాయి, మళ్ళా ఖర్చు అవుతుంది, మళ్ళీ ఆగమాగం గెలుతామో గెలవమో అనేటటువంటి బాధ ఉన్నది ఒకవైపు కాంగ్రెస్ కి. ఎందుకంటే హైడ్రా తీసుకొచ్చిర్రు, రుణమాఫీ అన్నారు, రైతు బంధు అన్నారు, పెన్షన్ అన్నారు, 6 గ్యారెంటీలు అన్నారు, ఉచిత బస్సు అన్నారు, 2500 అన్నారు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అన్నారు, 200 యూనిట్ల కరెంట్ అన్నారు. అన్నిట్లో కోతలు పెట్టుకుంటూ వేరు, అంత ఆగమాగం చేశారు. ఈ 1 ఇయర్ లో కాంగ్రెస్ అతలాకుతలం అయిపోయింది. ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్ లో కాంగ్రెస్ ఉన్నది. ఫస్ట్ పంచాయతీ కాంగ్రెస్ కి ఇదొకటి. 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారం. పార్టీలు మారిర్రు, బీఆర్ఎస్ నచ్చలేదని చెప్పి కాంగ్రెస్ లకు వచ్చిర్రు. మరి బీఆర్ఎస్ నచ్చదు అన్నప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయాలి కదా అనేది బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి వాదన. సో ఈ పంచాయతీ ఎక్కడ దాకా పోతుంది అనేది ఈ నెల 10వ తారీఖు వరకు చూడాలి. ఎందుకంటే 10వ తారీఖు లోపే మీరు మాకు సమాధానం చెప్పమని చెప్పి కోర్టు కూడా నోటీసులు జారీ చేసేటటువంటి కార్యక్రమం చేశారు. ఇది మొదటి పంచాయతీ. ఇక రెండో పంచాయతీ వచ్చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి 10 మంది ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్. ఈ సీక్రెట్ మీటింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారం కూడా కాస్త హైకమాండ్ దగ్గరికి పోయింది, అధిష్టానం దగ్గరికి పోయింది. అధిష్టానం పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారిని గట్టిగా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు రేవంత్ రెడ్డి సార్ నిన్న సిఎల్పి మీటింగ్ పెట్టి ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చిండు. ఇంకోసారి పెత్తనాలు పెడితే నడవది, సీక్రెట్ మీటింగ్ అది ఇది పెడితే నడవది, ఏమన్నా ఉంటే మాకు చెప్పుర్రి అని చెప్పి గట్టిగా నడుచుకున్నాడు. ఇది రెండో పంచాయతీ. ఇక మూడో పంచాయతీకి సంబంధించిన వ్యవహారం చూసుకుంటే 2 మంత్రుల పంచాయతీ. ఒక ఆయనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మమ్మల్ని డేక్తలేడు అని చెప్పి ఎమ్మెల్యేలు ఈయన పైన కంప్లైంట్ ఇచ్చారు. ఇక రెండో ఆయన వచ్చేసి బచ్చన్న కూడా మమ్మల్ని డేక్తలేడు, ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి అయినంత మాత్రాన అసలు మమ్మల్ని పట్టించుకుంటలేడు, ఆయన ఫైనాన్స్ మినిస్టర్, మాకేమైనా బిల్లులు అంటే కూడా ఇస్తలేడు, మమ్మల్ని దగ్గరికి రానిస్తలేడు అని చెప్పి ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు ఈ 2 మంత్రులకు సంబంధించినటువంటి పంచాయతీ కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నది. తర్వాత తీన్మార్ మల్లన్నకి సంబంధించినటువంటి పంచాయతీ. ఇది చాలా పెద్ద పంచాయతీ. తీన్మార్ మల్లన్న బీసీ నినాదానికి సంబంధించినటువంటి వ్యవహారంలో భారీ బహిరంగ సభలు పెట్టుడు, మీటింగ్లు పెట్టుడు, తీన్మార్ మల్లన్న బీసీలను చైతన్యపరచుడు, ప్రభుత్వాన్ని విమర్శించుడు, ప్రభుత్వాన్ని కొంత తిట్టుడు, రేవంత్ రెడ్డిని విమర్శించుడు, ఆ సర్వే పేపర్లు తగలబెట్టుడు, ఇది ఒక పెద్ద చర్చకు దారితీసింది. కాబట్టి తీన్మార్ మల్లన్న పంచాయతీ ఇప్పుడు రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకున్నది. అవి ఏం చేయాలో అర్థమవుతలేదండి నిజంగా. ఇంకోటి రైతు బంధు పంచాయతీ, రుణమాఫీ పంచాయతీ, రేషన్ కార్డు పంచాయతీ, ఇందిరమ్మ ఇండ్లు పంచాయతీ, తర్వాత ఇంకేంది 12,000 రూపాయలకు సంబంధించిన రైతులకు ఇస్తా అని చెప్పినటువంటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఆ పంచాయతీ, అన్ని పంచాయతీలే. కాంగ్రెస్ అంటే ఇప్పుడు చాలా పెద్ద పంచాయతీలే అయిపోయింది. అయితే ఇదే పంచాయతీలో భాగంగా ఇంకో కొత్త పంచాయతీ వినబడ్డది నాకు. సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది వార్త. కొత్త పంచాయతీ ఏంటంటే డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కని దించబోతున్నారు.
డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కని తీసేసి కొత్త డిప్యూటీని తెరపైకి తీసుకురాబోతున్నారు అనేది వినబడుతున్నటువంటి చర్చ. మరి కొత్త డిప్యూటీ ముఖ్యమంత్రి ఎవరు? డీసీఎం అంటే డిప్యూటీ సీఎం, ఉప ముఖ్యమంత్రి, తెలంగాణకి ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి. మరి ఎవరు కొత్త ముఖ్యమంత్రి, కొత్త ఉప ముఖ్యమంత్రి అంటే డిప్యూటీ సీఎం బట్టెన్నను దించేశాట ఇప్పుడు బీసీకి సంబంధించినటువంటి కీలక నేత, ఇప్పుడు మీరు చూసిన బీసీ మినిస్టర్, తర్వాత ఏది ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మీకు తెలుసు కదా పొన్నం ప్రభాకర్కి డిప్యూటీ సీఎం పదవి ఇద్దామనేటటువంటి ఆలోచనలో కొంత ప్రభుత్వము ప్లస్ హైకమాండ్ ఉంది అనేది వినబడుతున్న చర్చ. మరి ఎందుకు డిప్యూటీ సీఎం బట్టన్న మంచిగానే పనిచేస్తుండు కదా, ఆయన ఫైనాన్స్ మినిస్టర్ కూడా. ఇంకోటి బట్టన్న ఎస్సీ వర్గానికి సంబంధించినటువంటి బిడ్డ. మరి బట్టన్నకి ఇస్తే వచ్చినటువంటి బాధ ఏముంది? ఎందుకు బట్టన్న పైన కుట్ర అంటే బట్టన్న పైన కుట్ర కాదట, బీసీలను హక్కులు చేర్చుకోవాలనేటటువంటి ఆలోచనతోటి బీసీలకు మేము ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం, ఈ తెలంగాణకు డిప్యూటీ ముఖ్యమంత్రి బీసీ కదా అని చెప్పుకోవడానికి ఇప్పుడు వీళ్ళు డిప్యూటీ సీఎం పొన్నం ప్రభాకర్కి ఇస్తారట. ఇది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త. మీకు మళ్ళీ చెప్తున్నా, తీన్మార్ మల్లన్న బీసీలకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని ముందటేసుకున్నాడు. కాబట్టి ఈ బీసీ కులగణనకు సంబంధించినటువంటి రిపోర్ట్ ఏదైతే కులగణన చేసిందో దాంట్లో 46%, 42% అని చెప్తా ఉన్నారు. బీసీలను 22 లక్షల మందిని చంపేసింది ఈ ప్రభుత్వం. ఈ కులగణన రిపోర్టు తప్పిచ్చిర్రు. బీసీలకు తెలంగాణ రాష్ట్రంలో ప్రాధాన్యత లేదు, బీసీలకు రాజకీయాలలో కూడా ప్రాధాన్యత లేదు, కాంగ్రెస్ పార్టీ బీసీలను పట్టించుకుంటలేదని చెప్పి తీన్మార్ మల్లన్న మాట్లాడుతున్నాడు. బీసీ సమాజం మొత్తం కూడా ముక్త కంఠంతో క్వశ్చన్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు బీసీలను వాళ్ళ వైపు తిప్పుకోవడానికి, అంటే ప్రభుత్వం వైపు బీసీలను తిప్పుకోవడానికి, బీసీలలో పాజిటివిటీ క్రియేట్ కావడానికి డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి పొన్నం ప్రభాకర్ గారికి ఇస్తారట, పొన్నమన్నకి ఇస్తారట. ఎందుకంటే పొన్నమన్న పైన హైకమాండ్కి పాజిటివ్ ఒపీనియన్ ఉన్నది. ఎందుకంటే ఆర్టీసీ బస్సులు స్టిల్ ఇంకా మంచిగా రన్ అవుతుంది కదా. తర్వాత కులగణనకు సంబంధించిన వ్యవహారంలో పొన్నమన్న దగ్గరుండి అందరూ కులగణనలో మరి పాల్గొనండి, ఏమి ఇబ్బంది లేదు, ఏమి ఇబ్బంది పడకండి, అన్ని నేను చూసుకుంటా అని చెప్పి దగ్గరుండి పని చేయించిండు. కాబట్టి పొన్నం ప్రభాకర్ పైన కొంత పాజిటివ్ ఒపీనియన్తో ఉంది హైకమాండ్. కాబట్టి రెండు ఆప్షన్లు కనబడుతున్నాయి. ఒకటి, బట్టి విక్రమార్కన్నకి డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి తీసేసి హోమ్ మినిస్టర్ ఇవ్వచ్చు, అంటే హోమ్ ప్లస్ బట్టన్నకు హోమ్ మినిస్టర్ ప్లస్ ఫైనాన్స్, ఈ రెండు ఆప్షన్స్ బట్టన్న కనబడతా ఉన్నాయి. లేకపోతే బట్టన్న డీసీఎం, ఈయన కూడా డిప్యూటీ సీఎం గా ఉంటూ ఈ ఫైనాన్స్ మినిస్టర్ ఉండొచ్చు. తర్వాత ఇదే డిప్యూటీ మినిస్టర్ మళ్ళా పొన్నం ప్రభాకర్ కూడా ఉండొచ్చు. అంతే, ఇద్దరికి డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నారు అనేది నడుస్తున్న చర్చ. డిప్యూటీ ముఖ్యమంత్రి ఇటు బట్టన్న ఉంటాడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఉంటాడు. అప్పుడు ఏం జరుగుతుంది? ఒక ఆయన ఏమో ఓసీ ముఖ్యమంత్రి, ఒక ఆయన ఎస్సీ డిప్యూటీ ముఖ్యమంత్రి, ఇంకో ఆయన బీసీ డిప్యూటీ ముఖ్యమంత్రి. అంటే ఈ విధమైనటువంటి వ్యవహారంలో ముందట పెడదాం అనేది కాంగ్రెస్ ఆలోచన అనేది కొంత వినబడుతున్న చర్చ. ఈ అందరికీ సమానం వచ్చింది కదా అని అంటారు. ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలకు అందరికీ సమానంగా వచ్చింది, ఇబ్బంది పడకూడదు అని చెప్పి చెప్పనీకి వ్యవహారం అంతా. ఎందుకంటే ఇప్పుడు ఎస్సీకి వచ్చినా కూడా మన ఎస్టీలు కొంత సంతోషపడతారు. మా ఎస్సీ ఎస్టీలు మేమంతా అన్నదమ్ములు ఎక్కడ కలిసి ఉంటాం, మా ఎస్సీ బిడ్డ బట్టన్న ఆల్రెడీ డిప్యూటీ ముఖ్యమంత్రి కాబట్టి మాకు ఇబ్బంది లేదనేటటువంటి కొంతమంది ఉంటారు. ఇక కొంతమంది ఏమో ఇక బీసీలకు ఇప్పటికన్నా న్యాయం జరిగింది, ఇప్పటికన్నా పొన్నం ప్రభాకర్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి మా బీసీలను ఇప్పటికన్నా కాంగ్రెస్ గుర్తించిందని మనం అనుకోవాలి కదా. మనం అనుకోవడానికి ఒక కొత్త దుకాణం తెరలేపి ఇప్పుడు ఏంది, కులగణన అనేటటువంటి పంచాయతీ ఇక్కడ నుండి రద్దు చేయాలి, క్యాన్సిల్ చేయాలి. అంటే కులగణన పంచాయతీ ఇక పైన తెలంగాణ రాష్ట్రంలో మోగొద్దు. అంటే ఈ కులగణన అనేటటువంటి ఈ సర్వే రిపోర్ట్లు తప్పుల తడక ఇదంతా కరెక్ట్ చేయలే, మళ్ళీ సర్వే చేయాలని పంచాయతీ అవుతుంది కదా. ఆ పంచాయతీని సద్దు మణిగేయడానికి ఇప్పుడు పొన్నం ప్రభాకర్కి డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇద్దామనే ఆలోచనలో ఉన్నారట. ఇది సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త. ఇప్పుడు పొన్నం ప్రభాకర్కి డిప్యూటీ సీఎం ఇచ్చుడుతో ఏమంటారు తెలుసా? అబ్బా, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను పట్టించుకున్నది, మన పొన్నం ప్రభాకర్ బీసీ బిడ్డకు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇచ్చారని మనం అనుకోవాలన్నట్టు ఇప్పుడుగా మనం అనుకొని ఇప్పుడు మనం బాంబులు కాల్చుకోవాలి, రంగులు అద్దుకోవాలి, ఓపిక ఇప్పుడు అంత కథ అన్నట్టు ఇప్పుడు మనదంతా. ఎన్ని పంచాయతీలు చూడండి కాంగ్రెస్కి, ఒకదాని తర్వాత ఇంకోటి పని చేసుడు చేత కాదు. ఏదైనా పని చేసుడు చేత కాదు, పనిలో ఏమైనా లోపాలు వచ్చినాయంటే దాన్ని ఎట్లా సరిదిద్దాలి, ఎట్లా క్లారిఫై చేసుకోవాలని చేత కాదు. దాన్ని ఏం చేస్తారు, ఏదైనా పంచాయతీ వచ్చినా దాన్ని సర్దుమణిగేయడానికి చూడరు, కానీ దాన్ని కప్పిపుచ్చడానికి ఒక కొత్త డ్రామా ఆడతారు. అన్ని ఇంతే, స్టార్టింగ్ నుండి కాంగ్రెస్ ఇంతే, కప్పిపుచ్చడానికే డ్రామాలు తప్ప అంతకు మించలేదు. రుణమాఫీ చేయలేదు, రైతు బంధు రాలేదు, 6 గ్యారెంటీలు, కులగణన సర్వే, ఈ తెర నడిచినప్పుడు, ఈ చర్చ నడిచినప్పుడు అప్పుడు ఏం చేసిండు, లగిచెర్ల ఇష్యూ నడుస్తున్నప్పుడు ఏం చేసిండు, అల్లు అర్జున్ తీసుకుపోయి లోపడేసిండు. జనాలందరూ అల్లు అర్జున్ దిక్కు డైవర్ట్ అయిపోయారు. లగిచెర్ల ఇష్యూ, రైతు బంధు, రుణమాఫీ ఇష్యూ అన్ని మర్చిపోయారు. ఇప్పుడు కొత్త చర్చ, ఇప్పుడు మళ్ళీ రైతు బంధు పంచాయతీ నడుస్తుంది కదా.
ఇప్పుడు మళ్ళీ రుణమాఫీ పంచాయతీ నడుస్తుంది కదా, రైతులందరూ రైతు బంధు కోసం వెయిట్ చేస్తున్నారు కదా. కాబట్టి ఇప్పుడు ఈ రైతు బంధు అనేటటువంటి చర్చని లేకుండా చేయడానికి ఇప్పుడు పొన్నం ప్రభాకర్కి డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇస్తున్నాం. పొన్నం ప్రభాకర్ బీసీలు మంచిగా ఉండాలి, బీసీలకు మేము ఇప్పటికైనా ప్రాధాన్యత కల్పిస్తున్నాం, బీసీలను ఇప్పటికైనా మంచిగా చూసుకుంటాం అనేటటువంటి ఆలోచనతోటి ఒక చర్చ. నేను చెప్తున్నా కదా, పొన్నం ప్రభాకర్కి డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇస్తున్నాం, లేకపోతే మంత్రివర్గ విస్తరణ ఇప్పుడు ఉండదు, నేను తలదూర్చని నాకు అవసరం లేదు. ఈ ఢిల్లీ టూర్ కూడా నాకు అట్టే అనిపిస్తుంది. ఢిల్లీ టూర్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోయింది ఢిల్లీ టూర్, ఈ వ్యవహారం అంతా రైతు బంధు అనేటటువంటి చర్చని బంద్ చేయడానికి. ఎందుకంటే రైతులు చాలా మంది రైతు బంధు ఏది, రుణమాఫీ ఏదని అడుగుతున్నారు, ప్రభుత్వం పైన మరలబడుతున్నారు రైతులు. ఇప్పుడు రైతులకు సంబంధించినటువంటి ఈ చర్చని క్లోజ్ చేద్దామనే ఆలోచనతోటే ఈ బీసీ ముఖ్యమంత్రి అంటే బీసీ ఉప ముఖ్యమంత్రి తర్వాత బట్టెన్నను తీసేస్తున్నారు, పొన్నం ప్రభాకర్ని మంత్రి పదవి ఇస్తున్నారు. ఇదో పెద్ద డ్రామా తెరలేపే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. ఇప్పుడు మీరు పొన్నం ప్రభాకర్ అన్నకు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇచ్చినంత మాత్రాన మా బీసీలకు న్యాయం జరిగినట్టేనా, మా బీసీలందరికీ మంచి జరిగినట్టేనా? అంటే మీరు కులగణనకు సంబంధించిన సర్వే రిపోర్ట్ తప్పిస్తారు, ఈ తప్పు రిపోర్ట్ అని చెప్పి మేము చెప్పినందుకు అంటే దీన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు బీసీకి డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇస్తే కథమన్నట్టే. ఇక అంటే పొన్నం ప్రభాకర్ అన్న గద్దెనెక్కి కూర్చుంటే మేము మా అందరికి న్యాయం జరిగినట్టే కదా, అంతే అన్నట్టే కదా. ఇది మన తాను ప్రభుత్వం చేస్తున్నటువంటి కథ. అది కూడా తీన్మార్మలన్న దెబ్బతోటే అంటున్నా కదా. తీన్మార్మలకు మంత్రి పదవి ఇస్తారట, ఇదో కథ. తీన్మార్మలకు మంత్రి పదవి ఇస్తారు. ఆయన నోరు మూసుకొని ఉండాలి కదా, ఆయన సైలెన్స్ ఉండాలి కాబట్టి ఆయన సైలెన్స్ ఉంచడానికి మంత్రి పదవి. తర్వాత నీలం మధు ముద్రాజ్కి మంత్రి పదవి అట. ఏం జరుగుతుంది ఇక్కడ? తెలంగాణకు ఇద్దరు మంత్రులు ఇప్పుడు ఎవరు? ఒక ఆయనేమో డిప్యూటీ ముఖ్యమంత్రి ప్రమోషన్ ఇస్తారు, మంత్రికి ప్రమోషన్ ఇస్తారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కి డీసీఎం ప్రమోషన్. పొన్నం ప్రభాకర్ అన్నకు మంత్రి పదవి ఉంటే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తున్నారు, ఎమ్మెల్సీ తీన్మార్మల్ అన్నకు మంత్రి పదవి ఇస్తారు. ఎందుకంటే ఆయన ప్రభుత్వం పైన ఘాటుగా విమర్శలు చేస్తున్నాడు, ప్రభుత్వాన్ని తిడుతా ఉన్నాడు, ప్రభుత్వాన్ని ఆయన కొంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి తీన్మార్మల్ అన్న వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉండడానికి, తీన్మార్మల్ అన్న ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయొద్దంటే ఆయన గొంతు ముయ్యాలంటే వీళ్ళు ఏం చేయాలి? మంత్రి పదవి ఇవ్వాలి. తీన్మార్మల్ అన్నకు మంత్రి పదవి, నీలం మధు ముద్రాజ్ కూడా మంత్రి పదవి. ముద్రాజ్కి సంబంధించినటువంటి అంటే ముద్రాజ్ సామాజిక వర్గ ఓట్లన్నీ వాళ్ళ వైపు తిప్పుకోవడానికి, ముద్రాజులను మొత్తం కాంగ్రెస్ వైపు మలుచుకోవడానికి ఇప్పుడు నీలం మధు ముద్రాజ్ అన్నకి మంత్రి పదవి ఇవ్వడానికి రెడీగా ఉన్నారట. సరే ఆయనకి ఇస్తే మంచిది, ఆయన చాలా కష్టపడ్డాడు, మా ముద్రాజులకు కూడా మంత్రి పదవులు రావాలి, మా ముద్రాజ్ అన్నలకు కూడా ఖచ్చితంగా వాళ్ళు మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటాం. ఎందుకంటే తెలంగాణలో ముద్రాజులే ఎక్కువ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి పదవులు రావాలని మేము ఆశిస్తాం, దాంట్లో వేరే అడిగేయాల్సినటువంటి అవసరం లేదు. సరే అందరికి న్యాయం చేస్తామని చెప్పి ఏదో మాట్లాడుతూ ఉన్నారు. మొత్తానికి పొన్నం ప్రభాకర్ గారికి అయితే మంచిగా ప్రమోషన్ రాబోతా ఉంది. ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఒకటే, మేము బీసీలకు ఇప్పటినైనా గుర్తించినాం, ఇప్పుడు మేము డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి పొన్నం గారికి ఇచ్చేసినాం, ఇప్పటికైనా మీరు సైలెన్స్ ఉండండి, ఇంకా బీసీలకు మంచి మంచి పదవులు ఇస్తాం, ఇంకా బీసీలకు అద్భుతమైనటువంటి సీట్లు ఇస్తామని చెప్పి ఇప్పుడు చెప్తుంది. ఇక ఇప్పుడు రెడీ అవుతుంది. ఇక ఎందుకంటే బీసీలకు సంబంధించినటువంటి ఈ పంచాయతీ సద్దు మనగాలంటే ఈ బీసీలంతా ఏకమయ్యేటట్టుర్రు, బీసీలందరూ ప్రభుత్వం పైన కొట్లాట పెట్టుకునేటట్టుర్రు, బీసీలందరూ ప్రభుత్వాన్ని దించే అవకాశం కనబడుతున్నది. కాబట్టి ఇంకోటి బీసీలు ఎక్కువ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ శాతం బీసీలే ఉన్నారు కాబట్టి భయం పట్టుకుంది ప్రభుత్వానికి. ఎట్టి పరిస్థితుల్లో పొన్నం ప్రభాకర్కి డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇద్దామనే ఆలోచనలో ఉన్నారట. తీసేస్తే బట్టెనను తీసేయవచ్చు, బట్టెనకు హోమ్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ రెండు ఉండొచ్చు, లేదా బట్టెన కూడా డిప్యూటీ ఉండొచ్చు, పొన్నం ప్రభాకర్ కూడా డిప్యూటీ ఉండొచ్చు. ఇది వినబడుతున్నటువంటి చర్చ. ఎట్లనో అట్లా మొత్తానికి ముగ్గురు పదవులు కొంత తేలే అవకాశం కనబడతా ఉన్నాయి. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. కొన్ని మీడియా ఛానల్స్ లో కూడా ప్రధానంగా ఈ వార్త చక్కర్లు కొడుతున్నది. తీన్మార్మల్ అన్నకు మంత్రి పదవి, నీలం మధు ముద్రాజ్కి మంత్రి పదవి, తర్వాత ఆ పొన్నం ప్రభాకర్కి మంత్రి పదవి. ఇప్పుడు తీన్మార్మల్ అన్నకు మంత్రి పదవి వచ్చినా కూడా ఏమంటారు అంటే మేము బీసీలను ఎక్కడ చిన్న చూపు చూడలే, మల్లన్న మా పైన నెగిటివ్ మాట్లాడినా మల్లన్నను గుర్తించి మేము ఆయనకు మంత్రి పదవి ఇచ్చినామని కూడా చెప్తుంది ప్రభుత్వం. ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. తీన్మార్మల్ అన్నకు కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇచ్చింది అనుకో, ప్రభుత్వం ఏం చెప్పుకుంటుంది తెలుసా? తీన్మార్మల్ అన్న మమ్మల్ని తిట్టిండు, తీన్మార్మల్ అన్న మమ్మల్ని విమర్శించిండు, అయినా తీన్మార్మల్ అన్నను గుర్తించడం మేము గుర్తించి ఆయనకు మంత్రి పదవి ఇచ్చినామని కూడా చెప్పుకుంటారు వీళ్ళంతా. అట్లనే చెప్తారు, చూడండి మీరు రాసి పెట్టుకోరు. ఇదే జరుగుతుంది, ఇది జరిగే అవకాశం కూడా ఉండొచ్చు. సోషల్ మీడియాలో అయితే పెద్ద ఎత్తున వార్త నడుస్తూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రానికి కొత్త డీసీఎం, కొత్త డిప్యూటీ సీఎం మరి ఎవరు అనేది చూడాలి. మరి బట్టన్న సస్పెండ్ అవుతాడా, లేకపోతే బట్టన్నను సస్పెండ్ చేస్తారా, లేకపోతే బట్టన్న కాన్స్టెంట్గా అట్లనే ఉంటాడా? మరి ఏం చేస్తుంది ప్రభుత్వం, ఏ విధంగా ముందుకు పోతుంది? బీసీలను ప్రభుత్వం వాళ్ళకు పాజిటివ్గా మలుచుకోవడానికి పొన్నమన్నకి మాత్రం డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి అని చెప్తా ఉన్నారు. చూడాలి మరి ఏ విధంగా ముందుకు పోతారు, ఎంత శాతం జరుగుతుంది, ఎంతవరకు ఇది పాజిటివ్నెస్ క్రియేట్ అవుతుంది అనేది కూడా ముందు చూద్దాం.